Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. లొద్దిగూడ గోండు గిరిజనులకు మీరు ఇచ్చిన సహాయం అందజేయడానికి వెళ్లే ప్రయాణంలో రెండవ భాగం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా దూర ప్రాంతానికి బయలుదేరి వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 160 కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలి. మనం ప్రస్తుతం మందమల్లికి వెళ్ళి బయలుదేరుతున్నాము. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి జైనూరు మండలంలో ఉన్న దబోలి అనే ఒక కుగ్రామానికి మనం వెళ్తున్నాము. దీనికి మీరు ఇచ్చిన సహాయాన్ని అందజేయడానికి మా మిత్ర బృందం, మన చరణ్ గారు, హజబ్ నవీన్ గారు, అలాగే కుమార్, వీడియోగ్రాఫర్ చేసి ఇప్పుడు ఉన్నాడు కదా, ఆయన కూడా మేము అందరం కలిసి ప్రయాణం వెళ్తున్నాం. దాదాపు 130 కిలోమీటర్లు. మా ప్రయాణం సజావుగా జరగాలని మీరందరూ ఆశించండి. మేము కూడా ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు లెఫ్ట్ రైట్ రోడ్ వచ్చింది. మనం జంక్షన్లో ఉన్నాము. ఇప్పుడు రైట్కి వెళ్తే ఇక్కడ వాగు ఉంటుంది. అంటే ఈ గూడెం ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు కానీ కావాలంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు తీసుకుపోవాల్సి వస్తుంది. అంటే పరిస్థితి వాగు దగ్గరికి మనం పోలేము. అంటే ఓపిక లేక పోలేమంటే అది కాదు, పోవచ్చు. అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు గ్రామస్తులు నీళ్ళు తెచ్చుకోవాలి, ఇక్కడ వాళ్ళు జీవించాలి. ఆ గ్రామంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మనందరితో పాటు అందరు ఉన్నారు, సర్పంచ్ గారితో సహా. చూద్దాం గ్రామంలోకి పోయినాక వీళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటిది, వీళ్ళ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అనే విషయాలు కూలంకుషంగా తెలుసుకుందాం. మీరు గమనిస్తున్నారు, రాయి సంస్థ నాకు రైటే. మరి గుట్టలు 3 గుట్టలు ఎక్కి దిగుడు అంటే ఏంది? రండి లోపలికి వెళ్దాం. ఈ ఇండ్లు చూస్తుంటే మనం గతంలో చూసిన గిరిజన గృహాల సముదాయం లాగా ఉన్నా కానీ ప్రత్యేకత ఏం లేదు. చిన్న ఎత్తులో మరి వీళ్ళు ఈ గృహాలు నిర్మించుకొని ఇక్కడ జీవిస్తున్నట్టు తెలుస్తుంది. చాలా శోచనీయం ఫ్రెండ్స్ కదా. ఎంత బాధాకరమైన విషయం ఇది. చూడండి. నమస్తే. ఓ, ఇక్కడ బంగారు తల్లి ఉన్నది. ఏమన్నా పడ్డాడు. హాయ్ 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 హాయ్. ఏం పేరు? యాదిరావు. ఓ, ఈ హీరోయిన్ తమ్ముడి కూతురా? అచ్చా అచ్చా అచ్చా. నీ పేరేంటి? మహేష్ బాబు హీరో. చూడండి వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ఇండ్లు చూస్తాం. తర్వాత చూద్దాం. ఇదిగో. ఓకే, తీసుకో. ఓకే, బాయ్ బాయ్. టాటా టాటా బాయ్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. రండి వెళ్దాం. అసలు మన సర్పంచ్ గారు మనల్ని ఎక్కడ తీసుకుపోతారో. ఈ గ్రామ పెద్ద ఎవరో ఉంటారు కదా, మీరే కదా. అయ్యో, ఇంతసేపు మనం మారితే ఈ గ్రామానికి పెద్ద మనకు మరి ఇక్కడ దీనికి అచ్చా మీ కులం కూడానా? ఫ్రెండ్స్, మన లొద్దిగూడలో ఇప్పుడు ప్రవేశించాము. ఇక్కడ ఒక యువకుడు కనిపించాడు. ఈయన పేరు విషయం తెలుసు. బాబు ఏం పేరు? రాజేశ్వర్. రాజేశ్వర్. మ్యారేజ్ అయిందా? సార్. ఎందరు పిల్లలు? ఒక పాప సార్. మీ ఇల్లేది? మా ఇల్లు ఇదే సార్. చూపెడతా, లోపల రావాలా? సార్. ఓకే, లోపల రండి. రాజేష్, ఈ అమ్మ ఎవరు? మా అక్క సార్. మా అక్కన. అమ్మ నమస్తే. ఏం పేరు? బుజ్జుబాయి. బుజ్జుబాయి. వెరీ గుడ్. మీరెవరమ్మా? మా అమ్మ. అమ్మ నమస్తే. ఏం పేరు? సాకురుబాయి. సాకురుబాయి. నమస్తే. నీ పేరేంటి? చిన్నుబాయి. చిన్నుబాయి. వావ్. మీ ఆవిడేది? మీ మిస్సెస్ వస్తుందా? నువ్వెవరు? ఇట్రమ్మా, ఇదిరా. నీ పేరేమి? ఆత్రం కూత్మాబాయి. కుర్మాబాయి. కూత్మాబాయి. కూత్మాబాయి.
వా ఏ అమ్మా నీ పేరేం? ఉమ్ర సంగీత. అన్నం తింటలేవు చూసిండ్రా? ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూకో. నువ్వు రా, ఇద్దా నువ్వు ఆడ కూర్చో. దగ్గర రా కొద్దిగా. నువ్వు మా అమ్మవే కదా, ఏమంటారు? मेरा भैया వీళ్ళతో ఎట్లా మాట్లాడు ఈయనండి. ఎందరు పిల్లలు అని అడుగు. ఎందరు పిల్లలు? మూడువేరు అంటే ముగ్గురు. అమ్మ మీకు? వరోరి అంటే ఒక్కరు. అమ్మ మీకు? నలుగురు కాడి మూడు పేకి ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు. అచ్చా అచ్చా. వీళ్ళ సార్ చైన్లో ఉన్నాడా? అచ్చా అచ్చా అచ్చా. అమ్మ ఈ పిల్లలు ఎందరు? ఒకటే బిడ్డే. ఒకటే బిడ్డ. అబ్బా తెలుగులో చెప్పింది. శబాస్ శబాస్. అమ్మ నీ పేరు నువ్వు చెప్పినావు కదా, మ్యారేజ్ అయిందా? మీ సార్ పేరేంది? ఆనందరావు. వా పిల్లల ఇక లేరు. ఓకే, నువ్వు బువ్వ తినాలి మంచిగా. ఓకే తినాలి, తింటేనే మరి మరి బువ్వ పెడతారా? నాకు అన్నం పెడతారా? ఘాటో తింటాం, అన్నం తిని పెడతారు. ఓకే. ఇలా కర్రీ డారీ అంటే పప్ప. పప్పు మనం ఎక్కడికి పోయినా పప్పే దొరుకుద్ది, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పు. రోడ్డు పాజే మాకు. నీళ్లు రోడ్డు కావాలి. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, మనం ప్రభుత్వాలకు అన్ని చూపెడతానని చెప్తున్నాము. మరి ఎంత దూరం నడిచొచ్చినామో ఈ ప్రభుత్వ అధికారులు చూడాలి, వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి. ఈ గిరిజన ఆదివాసులు మరి ఎంత అవస్థ పడుతున్నారు, ఎంత ఆయాస పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. మరి మంచినీళ్ళు పోవాలంటే ఎంతో దూరం పోవాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు చూశారు అది. వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. వర్షాకాలం వస్తే వీళ్ళకు ఊరు దాటి బయటికి పోయే పరిస్థితి లేదు. ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తే అందుబాటులో వైద్యం దొరకని పరిస్థితి. ఏది ఏమైనా గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ అగమ్య గోచరం. గతంలో చెప్పినట్టు మరి దారిలోనే ప్రసవించినట్టు కూడా తెలిసింది. అవునా? దారిలోనే డెలివరీ అయింది సార్. పోయేటప్పుడు దారిలోనే డెలివరీ అయ్యింది. మేము పోవడానికి ఇక్కడ నుంచి డెలివరీ తీసుకెళ్లాలంటే మినిమం ఒక 2 గంటలు 3 గంటలు సమయం పడుతుంది. అంత ఘోరం ఉన్నది పోవడానికి రావడానికి. మళ్ళీ ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం. వర్షాకాలంలో అయితే బురద నీళ్ళే తాగుతాం, ఎందుకంటే మాకు బావి లేదు, ఏమి లేదు. అవును, అందుకోసమే ఇప్పుడు వాగునీళ్ళేనా మీరు? వాగునీళ్ళే తాగుతున్నాం సార్. వర్షాకాలం ఇబ్బంది కదా బాబు? సార్, వర్షాకాలం ఇబ్బంది. ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు, కానీ కొంచెం దూరం ఉన్నది తీసుకురావాలంటే. అంటే చెల్లిమల్ల నీళ్ళు తెచ్చుకుంటారా? చెల్లిమల్ల నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం సార్. చూడండి, ఇంత మనము అభివృద్ధి సాధించాము అని కొండలు గుట్టలు అన్ని ఏమో సాధించడం చెప్పుకునే ప్రభుత్వాలు మరి వీళ్ళ దీన పరిస్థితిని ఎందుకు గమనించట్లే అని 1000 కోట్ల రూపాయల ప్రశ్న. వీళ్ళని ఆదుకునే వారు ఎవరు? ఓట్ల కోసం రావటమేనా? వీరికి ఏమైనా చేసేది ఉందా? ఇంత దుర్భరమైన పరిస్థితిలో 160 కిలోమీటర్ల దూరం నుంచి మనం వచ్చాము వీళ్ళ పరిస్థితి తెలుసుకుంటానికి. ఇంత బాధాకరమైన పరిస్థితులు ఉంటే ఎట్లా ఫ్రెండ్స్? మరి ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు? ఐటీడీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? నిధులు ఇవ్వండి, సర్పంచ్ కూడా ఏం చేయలేడు. ఇక్కడ సర్పంచ్ ఉన్న ఏం చేస్తాడైనా ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. సర్పంచ్తో కూడా మనం మాట్లాడాం కదా, నిధులు రాంది ఏం చేయలేని పరిస్థితి. మరి కొందరు అధికారులు చెప్పారు కదా,
20 కుటుంబాల కోసం 2 కోట్లు పెట్టి రోడ్డు వేయాలని, ఎవరి కోసం వేయాలంటే వేయాలి. ఈ ప్రజలు మనం భారతీయ ప్రజలు కదా, వీళ్ళ దీన పరిస్థితి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు వీళ్ళ కష్టాలను, వీళ్ళ బాధలను, వీళ్ళ కన్నీళ్లను మరి ఎవరు చూడాలి, ఎవరు ఓదార్చాలి కదా? ఆలోచించండి మీరు కూడా. మీరు పోడు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతారు ఇక్కడ. పోడు వ్యవసాయం కదా బాబు? మరి వ్యవసాయం లేని టైంలో ఏం చేస్తారు మీరు? అంటే మామూలు వర్షాకాలంలో అంటే ఇవి వ్యవసాయం చేసుకుంటారు, మామూలు ఎండాకాలంలో ఏం చేస్తారు బాబు? మామూలు ఎండాకాలంలో ఇక మేము ఏ పని చేయకుండా ఇక ఏ పని ఇక్కడ దొరకదు సార్ చేయాలంటే. మరి ఎట్లా? అయితే మేము ఇప్పుడు పండించిన పంట కొంత ఇలా డబ్బులు పెట్టుకొని ఇలా బతుకుతూ ఉంటాం. ఒక 6-7 నెలలు తర్వాత మళ్ళీ ఇంకా పెసరు ఇవి అవి కొంచెం అవి వస్తాయి, తినడానికి అవి పనికి వస్తాయి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మేము పండించేది ఇక్కడ ఎక్కువ పత్తినే సార్. పత్తి, కందులు. మళ్ళీ అంటే ఇప్పుడు వచ్చిన సంపాదన దాచుకొని మిగతా కాలంలో పని లేనప్పుడు ఉపయోగించుకుంటారు. అవును సార్. వీళ్ళు పని చేయటానికి కూడా ఇక్కడికో గుట్టలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఉపాధి హామీ పథకాలు మరి ఎంతవరకు వస్తున్నాయి మనకు తెలియదు. అది కూడా వీళ్ళకు లేనట్టే తెలుస్తుంది మనకు. కానీ చూడండి, ఆ ఇల్లు చూడండి, అది తడికెళ్ళ బడితెలతోని కట్టుకొని ఎట్లా కనబడుతుందో మనకు. అది వీళ్ళకు చలికాలము ఎంత బాధపడతారో తెలుసు వీళ్ళకు. అంటే ప్రభుత్వం నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? అవి లేవు సార్, ఏమీ లేవు. అవి ఏమీ లేవు సార్. మీకు వంట ఎట్లా చేసుకుంటారు? వంటి కట్టెలతోనే చేస్తాం సార్. కట్టెలతోనేనా? అవును సార్. నీకు కూడా తెలుగు రాదమ్మా? రాదు సార్. తెలుగు అమ్మకి వస్తుందా? నీకు తెలుగు వస్తుందా? వంటలు ఎట్లా చేస్తున్నావు? వంట కట్టెలతో చేస్తున్నాం వంటలు. కట్టెలతోనేనా? గుట్టలకు పోయి ఏరకసుకొని కట్టెలతో చేస్తున్నాం. వాము, అట్లనా? అంటే మీకు గ్యాస్ గీసి ఏం లేదు? గ్యాస్ గీసి ఇంకా ఏం లేదు. ఇక మాకు అది ఆర్డర్ రాలేదు, ఆ సిస్టమ్ రాలేదు, మేము లేదు మా దగ్గర. నేను మీ సర్పంచ్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే రావాలి, ఉజ్వల అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు 500కే గ్యాస్ తెచ్చుకోవాలి. మీకు గ్యాస్ లేదు, ఏం లేదు. ఇంకా ఊళ్ళో లోపల ఇంకా బూత బాగా అవుతున్నది. ఇక నడుచుకోవడానికి వర్షం వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. సీసీ రోడ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మంచిగా ఉంటుంది. వర్షం వచ్చినాక బురద బాగా అవుతుంది, ఇట్లా కాలు పెట్టరాదు. అట్లా ఉన్నది పరిస్థితి. నీళ్లు తాగే నీళ్ళు అయితే బావిలా జలమే ఇట్లా వేసుకొని ఇట్లా బావి నీళ్ళు పోతుంది, పక్కకి నీళ్ళు తోడుకొని తీసుకొస్తాం. చాలా కష్టం కదా. ఇక బాగా వర్షం వస్తుంది కదా, ఇక గలీజ్ నీళ్ళు వస్తుంది. గలీజ్ నీళ్ళు వచ్చినప్పుడు 2-3 రోజుల నీళ్ళు ఉంచుకొని తాగుతున్నాం. అవి అంతా కిందికి జారిపోయినాక పేరుకుపోయినాక. అబ్బా, మరి ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి కదా అట్లా నీళ్ళు తాగితే? ఇక అట్లా వస్తే ఏం చేస్తాం, ఇక అట్లానే ఉంటాము. ఇక మళ్ళా జైనూరుకు పోయి హాస్పిటల్ పోయి చూసుకొస్తాం. అబ్బా, మీకు బోర్ లేదా? లేదు, బోర్ లేదు, బావి లేదు, ఏం లేదు. అరే, మరి చాలా కష్టం కదమ్మా. మరి మీకు కష్టమే. మరి పట్నంకు రావచ్చు కదా ఇక్కడ ఉండే బదులు. భూమి కావాలి కదా పట్నంకి వస్తే. అక్కడ కూడా వచ్చినాక మేము ఇంకా ఏదో ఒకటి పని చేసి బతుకోవాలి. అవును. మరి ఇప్పుడు రోజు కూలీ చేస్తే ఏముంటది సార్? ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. అదే ఇక్కడ ఉంటే మా భూమిలు ఉన్నాయి, మేము ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. రాజేష్, నీ అన్నది రైటే. ఇప్పుడు మీకు వ్యవసాయం ఉన్నప్పుడు ఇక్కడ చేస్తారు, మిగతా 6 నెలలు వ్యవసాయం, 6 నెలలు ఖాళీ కదా. ఖాళీ ఉన్నప్పుడు మరి బయట చేసుకోవచ్చు కదా. బయట ఊరు వదిలేసి ఎట్లా రావాలి సార్? మరి నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా, ఊరు వదిలి ఎట్లా రావాలి అంటావు. కానీ ఈ వచ్చే సంపాదన మీకు సరిపోదు కదా. సార్ సరిపోదు. ఇప్పుడు పిల్లలకు చదువుకు కష్టమే. సార్ ఇప్పుడు 2వ తరగతి దాకా ఇక్కడ ఉన్నదా? 2-3వ తరగతి దాకా. మరి తర్వాత ఎక్కడికి పోవాలా? తర్వాత ఆశ్రమ స్కూల్లో చేర్పిస్తాం సార్. అంటే దాన్ని ఏమంటారు, హాస్టల్ ఉంటదా? హాస్టల్ ఉంటది. చిన్న పిల్లల 3 ఏళ్ళు 3 నుంచి 10th వరకు ఇప్పుడు ఉన్నది సార్ ఆశ్రమం. మళ్ళీ అక్కడ మా సార్ వాళ్ళు హెడ్ మాస్టర్ అక్కడ పంపుతారు. మళ్ళీ అక్కడి నుంచి అటు మళ్ళీ
వాళ్ళే చూసుకుంటారు. అచ్చా. హాస్టల్లో ఫ్రీ ఉంటదని. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు మాకు గ్యాస్ కనెక్షన్ లేదు, ఆధార్ కార్డు ఉందా? ఉంది. బియ్యం కార్డు ఉంది. ఉన్నది సార్. ఇంటి జాగా లేదు. సార్ ఇంటి జాగా లేదుగా, ఇచ్చిందా గవర్నమెంట్? గవర్నమెంట్ ఇవ్వలేదు సార్. అయితే మేము ఇక్కడ ఫస్ట్ ఒక 40 సంవత్సరాల దాకా నుంచి ఉంటున్నాం ఇక్కడ. 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటారా? సార్ మేము పుట్టక ముందటి నుంచి మా నాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారే. అరే ఇంతే అప్పటి నుంచి మరి ఈ ఊరు వదిలి పెట్టాలనిపించలే, ఎందుకంటే భూములు జాగాలు ఇక్కడే ఉన్నాయని. సార్ భూములు ఇక్కడ ఉన్నా కాబట్టి మేము ఇక్కడే ఉంటున్నాం. అవును, ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటారు, మరి రోడ్డు లేదని పోయే అధికారులను సోలు పిండొద్దా? ఎంత చెప్పినా కూడా ఎవరు వినిపించుకుంటారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి పోయి అడుగుతున్నాం, మరి ఇంకా మన అవుట్నూరు ఐటీడీఏకి పోయి అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మొత్తం ఫారెస్టే ఉన్నది సార్, అక్కడ ఏం చేయరాదు అని అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అవును భయ్, 40-50 ఏళ్ళ నుంచి ఉంటారు కదా, ఇంకా ఫారెస్ట్ ఏందా ఇక్కడ? నాకు అర్థం. సార్ ఫారెస్ట్ ఈడ ఎక్కడ మొత్తం భూములు పట్టలయ్యే ఉన్నాయి, మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా సార్, వచ్చేటప్పుడు ఎక్కడ చేన్లు మొత్తం చేన్లే అయినాయి. అవును, గవర్నమెంట్ నుంచి ఏమై కావాలంట చెప్పు. గవర్నమెంట్ నుంచి మాకు రోడ్ కావాలా, రోడ్ కావాలా, మా ఊరికి సీసీ రోడ్ కావాలా, ఇంకా నీళ్ళు కావాలా. అది మూడు బాగా ఇబ్బంది ఉన్నది. ఎంత దూరం నీళ్లు అంటే? హాఫ్ కిలోమీటర్. రోజు ఎన్ని బిందెలు తెస్తావు మరి? రోజు 4 బిందెలు తెస్తాం. మీ అందరికి 4 బిందెలు సరిపోతాయా? తాగడానికి 4 బిందెలు, మళ్ళా తానం చేయాలా, అవి చేయాలంటే 10 బిందెలు. నేను అదే అంటాను, 10 బిందెలు తెచ్చుకోవాలి. 10 బిందెలు తెచ్చుకుంటాం, అప్పుడైతే తానం చేస్తాం, మొక్కలు కడుగుతాం, అంత అవుతుంది. ఇక పొద్దుగల తెస్తాం, పొద్దుకి తెస్తాం. అది తెచ్చినాకనే ఇక తానాలు బీనాలు అవుతాయి. ఇక తీసుకురాకపోతే ఏం కాదు. సరే గానీ వంట ఏం చేసినావు ఇయ్యాలనా? పప్పు కూర. అందరు పప్పే చేస్తే ఎట్లా మరి? పప్పు చేసినాం. ఇక పప్పే దొరుకుతుంది, ఏడ దొరుకుతుంది మాకు? అంగడి బింగడి ఇక పోయిన రోజు వస్తుంది. సరే మరి కూరగాయలు పండియరా? కూరగాయలు ఇప్పుడు ఇక ఏం లేవు. అంతేనా? ఇంకా చిక్కుడుగాయలు కూడా ఇంక ఏం రాలేవు. ఇక పప్పు చేస్తాం. అది సరే, మరి మటన్ చికెన్ తినాలంటే? మటన్ చికెన్ తినాలంటే జైనూరుకు పోవాలా. జైనూరు పోతే మాకు గురువారం రోజు అంగడి ఉంటది. అయితే అర్ధ కిలో, 1/2 కిలో ఇట్లా తెచ్చుకుంటాం. అంటే మటన్ చికెన్ కావాలంటే జైనూరుకి పోవాలా? జైనూరుకి పోవాలి. జైనూరుకి పోయినాకనే అన్ని సరుకులు బిరుకులు అన్ని జైనూరు నుంచి తెస్తున్నాం. కసరా బండి తీసుకుని పోతున్నాం. కసరా బండి మీద. బండి మీద. ఫ్రెండ్స్ చూసారా, కనీస మౌలిక సదుపాయాలు లేని ఒక దుర్భరమైన జీవితం జీవిస్తున్న లొద్దిగూడ అనే గూడెంలో మనం ఉన్నాం. ఈ వీడియో చూసినాకనైనా అధికారుల కళ్ళు తెరవాలని, ప్రజానాయకులు స్పందించాలని మనందరం కోరుకుందాం. అలాగే ఇటువంటి దూరమైన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచనతోని మనము అలవాటు లేకున్నా కూడా గుట్టలెక్కి దిక్కుంటా ఇక్కడ దాకా వచ్చినాం. ఆ విషయం మీరు చూసాలి, ఎటువంటి ప్రయాణం చేసినామో అని. మనం వస్తున్నామని తెలిసినా వీళ్ళు చేలల్లోకి పోయారు, పనులు చేసుకోవాలి, జీవన భృతి వాళ్ళది అదే. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరూ ఆలోచించి వీరికి ఏమైనా సహాయ సహకారాలు అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం ఎన్ని కుటుంబాలు బాబు ఇక్కడ? ఇక్కడ మొత్తము 25 సార్. 25. ఇప్పుడు అందరు ఉన్నారా మరి? ఇప్పుడు చేన్లలో కొంతమంది ఇట్లా పోయి పోయినరు. ఇప్పుడు ఆడోళ్ళు అయితే ఉన్నారు కదా ఇండ్లలో? సార్ ఆడోళ్ళు కూడా పత్తి ఏరుకోవడానికి ఇట్లా పోతున్నారు సార్. అచ్చా. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరినీ ఒకసారి పిలుస్తావా ఇక్కడికి మరి? ఇప్పుడు ఉన్నోళ్ళండి ఇక్కడ ఇంట్లో ఉన్న కుటుంబాలు సార్, ఎన్ని కుటుంబాలు ఉన్నారు వాళ్ళని పిలువు, వాళ్ళ కొంత సహాయం అందిద్దామని ఇక్కడ దాకా వచ్చినాం. సరేనా? సరే సార్. ఫ్రెండ్స్, ఇది విషయము. మనం ఇంత దూరం నుంచి వచ్చి ఇంకొక ఇంటికి కూడా పోదాం, మనము ఇంకో ఇల్లు కూడా చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకొక గృహానికి వచ్చినాము. వీళ్ళ మరి చూడండి ఆ ఇల్లు, ఈ పరిస్థితులు చూడండి ఎంత దుర్భరమో. ఈ తడికెలకు ఇవి వేసుకొని చలికి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బాబు, అమ్మా ఏం పేరు? యశోదేనా? హీరో
బాబు మీ పేరేమి? మిశ్రం తుకారం సార్. తుకారాం. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? మేము అప్పుడు నుంచి సార్. అప్పటి నుంచి అంటే వెళ్ళి సార్ కాదు ఆయన ఎవరు? నాన్న. ఇట్లా నా నాన్న సార్. శశి కవర్ అవుతుందా లైట్? ఇగవా దా ఇగవా తెలుగు తెలుగు రాదు. నాన్న అని చెప్పు. నాన్న అని చెప్పు. ఈయన మా నాన్న. నమస్తే. నమస్తే. రామ్ రామ్. రామ్ 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 రామ్. తెలుగు వస్తుందా? గోండి. तुम्हारा नाम क्या क्या? జంగు. మిశ్రం జంగు. మిశ్రం జంగు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు? बच्चों साल कार्तिक मंती 40 ఆసిమాన్కం 40 ఉన్నారు. అంటే ఏంది? 40 సంవత్సరం సార్. 40 సంవత్సరాల నుంచి ఉంటుంటారు. వీళ్ళకి తెలుగు రాదు. ఇది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా నాన్న. అచ్చా. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటది? బగా बच्चों साल ఇయండి. తెలియదు. తెలియదు. ఎందరు పిల్లలు? 4 ముందు పేకి 4 కొడుకు. 3 అమ్మాయిలు. నలుగురు అబ్బాయిలు 3 అమ్మాయిలు. అందరికి పెళ్లిళ్ళు అయినాయా? అందరిది పెళ్లి అయింది. అయినా చెప్పాలి. ఓకే, అందరికి పెళ్లిళ్ళు అయినా. శబాస్, వెరీ గుడ్. సెకండ్. మరి మీకు తెలుగు రాదు సరిగా, మనకు ఇబ్బంది. అట్లా. తుకారం, ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలని అనుకుంటాను సార్? మాకు ఇప్పుడు బాగా కష్టం ఉంది. మాకు రోడ్డు లేదు. ఇంకా మాకు తాగేది నీళ్ళు లేదు సార్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు? ఇది వాగులకి వెళ్ళా? వాగుల. నీళ్ళకి పోతావు మనం? రోజు ఎన్ని బకెట్లు ఎన్ని బిందెలు తెస్తావు? 4, 5. సరిపోతాయా 4, 5? అదే. మరి వీళ్ళని చదివిస్తావా? చదివిస్తా సార్. నువ్వు చదువుకున్నావన్నా? నేను లేదు సార్. చదువుకోవాలి. వీళ్ళని చదివిస్తావా? చదివి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మీకు ముఖ్యంగా రోడ్డు ముఖ్యం కదా మీకు. ఎటు పోవాలన్న ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది. ఆరోగ్య సమస్యలకి ఇబ్బంది ఉంది సార్. మాకు ఎవరు లేదు ఇక్కడ డాక్టర్. ఇది ఇబ్బంది బాగా పెద్ద ఉంది సార్. అచ్చా అచ్చా. సరే, అక్కడికి రండి, ఇవన్నీ మాట్లాడదాము. మీరు అక్కడికి రండి. నువ్వు కూడా రామ్మా. పటేల్ ఏం చెప్తారు సార్? పటేల్ ఉన్నారు. పటేల్ ఉన్నారు. సర్పంచా? సర్పంచ్ పటేల్ ఉన్నారు సార్. ఎక్కడ మీకున్నాడా? మాకే సర్పంచ్ గిర్ రాలేదు సార్. మీకు పటేల్ ఉన్నాడా మీ ఊరికి? ఉన్నాయి సార్ పటేల్. ఎక్కడ ఉన్నాడు? సర్పంచ్ వాళ్ళు రారు సార్. ప్రభుత్వం నుంచి ఎవరు రాలు సార్. ఇక్కడ బాగా ఇబ్బంది ఉంది. ఎవరు రా సర్పంచ్ రాలే, రాలే, ఎవ్వరు రాలేదు సార్. సర్పంచ్ రాడా? సర్పంచ్ రాడా? ఇప్పుడే వచ్చింది సార్. అంతేనా? అంతే. 2 సరే వచ్చింది. అంతేనా? అంతే. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 ఏళ్ళకి వెళ్ళి 2 సార్లు వచ్చిండా? చూడండి, మరి ప్రజాప్రతినిధులు కూడా ఓట్ల కోసం వస్తారు కానీ మరి వీళ్ళ కష్టాలు బాధలు చూడటానికి మాత్రం వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర సర్పంచ్ లేదు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు. ఇది వర్షం వస్తే మాకు రోడ్ లేదు, ఏమి లేదు. సిసి రోడ్. అవును, బాగా కష్టం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రాత్రి రోడ్డుకి పోతారు. అవును. ఎట్లా పోవాలి సార్? బురద బాగున్నది. మీకు వాష్రూమ్స్ లెట్రిన్స్ ఉన్నాయా? లేదు సార్. బయటకి వెళ్ళటమేనమ్మా? చూడండి, స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటాంటారు. మరి వీళ్ళ కనీసము బహిర్భూమికి వెళ్ళటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టున్నాయి. బహిర్భూమికి వెళ్ళటానికి మరి వీళ్ళకు దొడ్లు ఎక్కడ లేనట్టున్నాయి. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదో పల్లెలు పట్టణాల్లో ఉండి మేమే రాజులం అనుకుంటే ఇటువంటి దీన
స్థితిలో ఉన్న వారిని సందర్శించడం ఎంతో మేలు జరుగుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మ మీకోసము అంత దూరం నుంచి ఒక చీర, ఒక బ్లాంకెట్, ఒక చెద్దరు, ఒక టవలు, ఒక లుంగి తీసుకొని వచ్చాము. ఇవన్నీ మీకోసమే, మీకు ఇద్దామని తీసుకురావటం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చేసిన సహాయాన్ని ఈరోజు మనం లుద్దిగూడలో ఉన్నటువంటి ఆదివాసీ గోండి గిరిజనులకు సహాయం చేయడానికి వచ్చాము. దాదాపు 4-5 కిలోమీటర్ల కొండలు ఎక్కి దిగి వీళ్ళకు సహాయం అందించి వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటానికి ఇక్కడికి వచ్చాము. ఆ విషయం తెలుసు. ముఖ్యంగా ఈ సహాయంలో సింగరేణి అధికారుల పాత్ర ఉంది. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళ ద్వారా, నా ద్వారా కూడా. అమ్మా హలో, నీ పేరేంటి? మిశ్రం సోంబాయ్. ఓకే, ఏం పేరు? సక్రుబాయ్ మిశ్రం. ఓకే, ఇంకొకరు రండి. వీళ్ళు ఇంటికి ఒక్కరు కదా? దా, ఏం పేరు? చిన్నుబాయ్. ఏం పేరు? కమలాబాయ్. మిశ్రం కడం కమలాబాయ్. ఏం పేరు? మిశ్రం ఈశ్వరి. మిశ్రం యశోద. ఏం పేరు? అత్రం బొజ్జుబాయ్. ఏం పేరు? మోతిరామ్. ఏం పేరు? కూత్మాబాయ్. ఆత్రం కూత్మాబాయ్. కుమ్రత్ సంగీత. మిశ్రం చిన్నుబాయ్. పూసం పరిమిలాబాయ్. పూసం పరిమిలాబాయ్. ఏం పేరు? మిశ్రం రేణుక. ఆత్రం నాగు. ఏం పేరు? మిశ్రం రమేష్. రమేష్, ఏం చదువుకున్నావు? డిఎడ్. బుద్ధి నారు నీకేమన్నా? అసలు డిఎడ్ చదువుకుని చైన్లలో పని చేస్తానంట. వీళ్ళకి ప్రభుత్వాలు మంచి అవకాశాలు ఇస్తున్నాయి, ఎందుకు ఉపయోగించుకోవట్లేవు? అసలు నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి పోయినావా? పోయింది సార్. పోతే నీకు రావాలిగా, లీక్ అయినాయి లేకుంటే. 2 times రాసిన. ఇంకా మళ్ళీ ట్రై చేయి, ఇది మీరు అటెండ్ అయితే వస్తుంది ఎగ్జామ్. ఓకే, పేరేంది? మిశ్రం మోతిరామ్. మిశ్రం జంగు. ఓకే. ఆత్రం రాజేష్. తెలుగు వస్తుందా? కొద్దిగా. పూసం కళాబాయ్. హలో బాబు, తీసుకో. దా హీరో. పిల్లలు లేరా ఊళ్ళే? నీకు కావాలి? ఇగో ఈ అమ్మాయికి కావాలంటే ఇస్తాను. ఓకే, ఇక నీకు కూడా ఇస్తా. బట్ అమ్మారా మరండి మీరు. నువ్వు తీసుకున్నావా? వీళ్ళకు కడం. ఆయన పేరేంటి? చిన్ను భార్య పేరు?
హలో మన చివరి యాత్ర లొద్దిగూడ కొలాం గిరిజనుల దగ్గరికి. లొద్దిగూడ గోండు గిరిజనులు వేరు, కొలాం గిరిజనులు వేరు. మనం ఇప్పుడు కొలాం గిరిజనుల దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.